కాబట్టి మీ హృదయపూర్వకంగా ఆలోచించండి. ఒకటి, మీరు నటించే వాళ్ళు అనుకోండి, బంధకాల్లో ఉండి నాకే బంధకాలు లేవు అనుకున్నారనుకోండి, దేవుడు ఏమి చేయడు. మీ అనుమతి లేకుండా, నీ అంగీకారం లేకుండా, శుద్ధ హృదయము లేకుండా, నీకు చిత్తము లేకుండా, నీ కోరిక లేకుండా దేవుడు ఏం చేయడానికి ఇష్టపడ్డు. నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా. రెండోది చెప్తున్నా, కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటారు. చంటి పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. దెయ్యం పట్టిన వాడు ప్రార్థన చేయగలడా? చెయ్యలేడు. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా? ఈ రాత్రి నేను మీతో ఈ మాట చెప్తున్నాను. మీ ఇంట్లో దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటే, మీ ఇంట్లో పిచ్చి వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీ ఇంట్లో చంటి పిల్లలు సమస్యల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ తరపున మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? వాళ్ళ తరపున విమోచించు ప్రభువా అని అడగడానికి ఇష్టపడుతున్నావా? మోషే 10 లక్షల ఇశ్రాయేలీల తరపున దేవుడికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు, దేవా వాళ్ళని విడిపించవని. 10 లక్షల మంది ఇశ్రాయేలీల తరపున ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఈరోజు మీరు విజ్ఞాపన చేయగలిగితే, మీ కుటుంబం పక్షాన మీరు విజ్ఞప్తి చేయగలిగితే దేవుడు మీ ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని యాజకులుగా చూస్తున్నాడు. యాజకులు అని ఎవరినంటారు తెలుసా? యాజకులను ఎవరినంటారంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పూజారి. పూజారిని యాజకుడు అంటారు. పూజారి చేసే పని అంటే మీకు తెలుసా? పూజారి ఇప్పుడు మన హైందవ దేవాలయాలు ఉంటాయే, హైందవ దేవాలయాలు కానీ, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద మసీదులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద చర్చిలు కానీ ఉన్నాయి అనుకోండి. ఆ చర్చిల్లో, మసీదుల్లో, దేవాలయాల్లో అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు పూజ చేయడానికి కొబ్బరికాయలు, కొన్ని పూజ సామాన్ని పట్టుకొని గుడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. గుడి దగ్గర మీరు ఎక్కడి దాకా వెళ్తారు తెలుసా? గుమ్మం దాకే. లోనకి వెళ్తారా? వెళ్ళరు. లోన్ నుంచి ఎవరు బయటకు వస్తారు తెలుసా? పూజారి వస్తాడు. గుమ్మం బయటకు వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరి పేరును అర్చన చేయాలండి అని అడుగుతాడు. అడిగితే మీ పేరు చెప్తారు. చెప్పి కొబ్బరికాయ అవన్నీ ఇస్తారు. అవి లోనికి తీసుకెళ్ళి ఆయన పూజ చేసి వెనక్కి వస్తాడు. అంటే మీ తరపున ఆయన ఏం చేస్తున్నాడు? పూజ చేస్తున్నాడు. ఆయన మీరేమంటారు? పూజారి అంటారు, యాజకుడు అని అంటారు. మీ ఇంట్లో వాళ్ళ పక్షాన మీరు దేవునికి విజ్ఞాపన చేస్తే మీరేమవుతారు? యాజకులు అవుతారు. అందుకే మనకి ఒక బిరుదిచ్చాడు దేవుడు. ఏమన్నా తెలుసా? మీరు యాజక వంశం. యాజక వంశం, యాజక గుణం కలిగినటువంటి వాడు, యాజక వంశానికి చెందినటువంటి వాడు. అద్భుతమైనటువంటి మాట. మనం యాజకులు, మన కుటుంబ పక్షాన ప్రార్థన చేయాల్సిన వాళ్ళము. ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. అన్య భాషలు అని అంటే ఏంటి తెలుసా? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు కదా. వాళ్ళ భాష మర్చిపోయారు, వాళ్ళ సంస్కృతి మర్చిపోయారు, వాళ్ళ పద్ధతి మర్చిపోయారు. బూతులు ఆడుతున్నారు, చెడ్డగా వ్యవహరిస్తున్నారు. నోరు తెరిస్తే కంపు కొట్టడం, అంటే పழுదొంకరు అని కాదు. అంటే నోరు తెరిస్తే చెడ్డ మాటలు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అసహ్యమైనటువంటి ద్వంద్వ అర్థాలు కలిగినటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు అంటారే అవన్నమాట. మనలో చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి తెలుసా? వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళకి మనసులో వేరే ఆలోచనలు ఉంటాయి, దాంతో బయటికి చెప్తూ ఉంటారు. అలాంటి బుద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు మమ్మల్ని విమోచించాడు. నీ భాష ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది? నీ భాష, నీ బ్రతుకు మార్చగలిగేది ఎవరో తెలుసా? దేవుడు అక్కడే. నీ భాష, నీ బ్రతుకు, ఈ రెండు మార్చగలిగేది దేవుడు అక్కడే. దేవుడు ఎటువంటి వ్యక్తినైనా మారుస్తాడు. వాడి భాష మారుస్తాడు, వాడి బ్రతుకు మారుస్తాడు. ఐరన్ సైడ్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఐరన్ సైడ్. ఆయన ఒకసారి చికాగో పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడంట. రోడ్డు పక్కన మైకోటి పెట్టుకొని బోధిస్తూ ఉంటే ఒక నాస్తికుడు, కమ్యూనిస్టోడు వచ్చి, మీ దేవుడు ఎక్కడ ఉంటాడో చూపిరా, ఇవన్నీ సుత్తొద్దు నాకు, మీ దేవుడిని ఒకసారి చూపి అని అన్నాడంట. ఈయనేమో ప్రసంగం చేస్తున్నాడు, ఈడేమో ఊరినే మీ దేవుని చూపి, మీ దేవుని చూపి అని అంటున్నాడంట. ఏం చేయాలో అర్థం కాక పక్కన కుర్చీ మీద ఒక అతను కూర్చున్నాడంట. అరే బాబు ఇట్రారా అని అన్నాడంట. అని అంటే అతను వచ్చాడంట. చెవులు అన్నాడంట. ఏమి లేదు, చెవులు ఏమన్నాడంటే ఇతను దేవుడు చూపించిరా అన్నాడంట. అని అంటే రండి సార్ మీకు దేవుడిని చూపిస్తానన్నాడంట. అని అంటే ఎక్కడున్నాడని, చూపిస్తాను సార్ రండి అన్నాడు. అని మోటార్ బైక్ ఆన్ చేశాడంట, కూర్చోన్నాడు. మోటార్ బైక్ మీద వెళ్ళలేదంటే మీ దేవుడిని చూడాలంటే రండి సార్ అన్నాడంట. ఊరు బయటికి తీసుకెళ్ళాడంట. ఊరు బయట ఉంటాడా అన్నాడంట. ఊరు బయట తీసుకెళ్తా రోడ్డు దింపి పక్కన తొప్పల్లోకి తీసుకెళ్తున్నాడంట. ఎరా మీ దేవుడు తొప్పల్లో ఉంటాడు అన్నాడంట. బండి ఆపేశాడంట. ఆపి రండి సార్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్న. కొంచెం లోనికి వెళ్ళాలి సార్ అన్న. మీ దేవుడు లోన్ అంటాడా
అని బాగా అసలు విపరీతంగా ఏడిపిస్తున్నాడంట. అడిగి వెళ్తే కొన్ని రాళ్ళు ఇలా గుహలాగా ఉందంట, గుహలో తీసుకెళ్ళాడు. ఓహో మీ దేవుడు గుహలో ఉంటాడా అన్నాడంట. ఏం ఆడలా, రెండుసార్లు మీకు దేవుడు చూపిస్తాను తీసుకెళ్ళాడంట. చుట్టూ ఎక్కడ చూస్తే అక్కడ పుర్రెలు ఉన్నాయంట, అంటే తలకాయలు ఉంటాయి, మనిషి తలకాయలు, అవి స్కెలిటన్ పుర్రెలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పుర్రెలు ఉన్నాయి. చూశాడు, ఎక్కడ తెచ్చావు, శ్మశానాన్ని తెచ్చినట్టు తెచ్చావు అన్నాడు. మీ దేవుడు శ్మశానంలో ఉంటాడా, మీ దేవుడు ఎముకల మధ్యన ఉంటాడా, మీ దేవుడు పుర్రెల మధ్యన ఉంటాడు అన్నాడు. సార్ ఒక్క నిమిషం, నేను అక్కడ ఉండేవాడిని ఇదివరకు అన్నాడు. మరి ఎక్కడి తెచ్చావు అన్నాడు. ఈ పుర్రెలు ఉన్నాయి చూసారా 153 అన్నాడంట. పరిపాటు లేనోడు లెక్కేసామన్నాడు. కాదు సార్, ఈ 153 మందిని తిన్నది నేనే అన్నాడంట. ఒకవేళ దేవుడు లేకపోతే ఈ రోజు 154 అయ్యి ఉండేది అన్నాడంట. అర్థమైందా? ఈ 153 అన్ని తిన్న తర్వాత నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు, అందుకే మనుషులు తింటా మానేశా. ఒకవేళ దేవుడు లేదన్నావు అనుకో, నేను ఫస్ట్ చేసే పని ఏంటి తెలుసా, నేను తినేడే. ఇప్పుడు చెప్పన్నాడంట, హరి బాబు అన్నాడు, బాబు అన్నాడంట. ఆడి బ్రతుకు మారింది. వాడు బ్రతుకు మనుషుల్ని తినేవాడు మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అసలు అర్థమవుతుందా మీకు? మనుషులు తినేవాడు మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. చిరాకు పెట్టే ప్రశ్న కదా, గంట సేపు ఇసుకిచ్చాడు. మీ దేవుడు అడవిలో ఉన్నాడా, మీ దేవుడు గుహలో ఉన్నాడా, మీ దేవుడు ఎముకల మధ్యన ఉన్నాడా. కొంచెం కోపగించుకునేవాడే ఫాట్మాన్ కొడతాడా లేదా? మనుషులు తినేవాడు అని ఒక చెయ్యి నరుకు తినేసారు, మూలికి ముడిసి దొరికిందని. అలాంటోడు ఏమనకుండా దేవుడు ఉన్నాడు కాబట్టి నిన్ను వదిలేశాను నేను అన్నాడంటే ఆడు బతుకు మారిందా లేదా? నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే, అలాంటి వాడినే దేవుడు మార్చగలిగితే నిన్ను ఎందుకు మార్చలేడు? పెద్ద కష్టమా? క్యాన్సర్ వ్యాధిని తొలగించగలిగేటువంటి డాక్టరు మామూలు కాలు నొప్పి పోలగట్లేడా? అంత దాకా ఎందుకండి, మీరు కొబ్బరి అన్నం, చికెన్ బిర్యానీ అన్నీ వండేశారు. అన్నీ వండేసి తింటా ఉన్నాను. కొబ్బరి అన్నం బాగుందండి, చికెన్ కర్రీ బాగుందండి, ఫిష్ ఫ్రై బాగుందండి, ఇవన్నీ తినేసి ఏమండే మీకు పప్పుకి తాలింపు వేయటం వచ్చానంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. మీరు బాగా నవ్వారు, నాకు నచ్చింది. అంటే పెద్ద పెద్ద కూరలు ఉన్నప్పుడు తాలింపు వేయటం పెద్ద విషయమా? మనుషులు తినేవాడినే మార్చగలిగిన దేవుడు నిన్ను నన్ను మార్చడం కష్టమా? మరీ అంత దరిద్రం కాదు కదా. మనం మనుషులను వదిలేస్తున్నాం కదా, మిగిలినన్నీ తింటున్నాం. కాబట్టి మనం మార్చగల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అదే విషయం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు 2వ లైన్ చూద్దాం. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైన. మనం ఏదైనా ఒక పని చేస్తే దానికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. అంత దాకెందుకు, ఏదైనా తెచ్చామనుకోండి దానికంటూ ఒక అర్థం ఉండాలి. బజార్ వెళ్ళి కొత్తిమీర కొనుక్కొచ్చామనుకోండి, కొత్తిమీర ఇంత కట్ట కొత్తిమీర ఎవడన్నా మోసుకొని వస్తున్నారు అనుకో, మీకు ఎదురయ్యారు, ఏమంటే కొత్తిమీర ఇంత పెద్ద కట్ట మోసుకొని వెళ్తున్నారు ఎందుకు అని అంటే, ఏమనంటే అనంటే ఎలా ఉంటుంది? ఏమన్నా అంటాడు అలాగా? ఎందుకు కొత్తిమీర కొన్నారో, కొత్తిమీర ఎంత ఉంటుందండి? 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు కొత్తిమీరకే ఒక ఉద్దేశం ఉండాలి అని అంటే, ఇంత పెద్ద జీవితానికి ఉద్దేశం లేకుండా ఉంటుందా? దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, ఎందుకు సృష్టించారు బాబు అని అనుకుంటాడు దేవుడు? అస్సలు అండవు. నేను ఎందుకని చెప్తున్నానంటే, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, అంటే నిన్ను నన్ను సృష్టించినప్పుడు, సృష్టించక మునిపే దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది ఖచ్చితంగా. సృష్టించక మునిపే. ఇప్పుడు దీని మీద ఈ దుప్పటేశారు కదా, ఇది మనకు తెలిసినంత దుప్పటే, కవరింగ్ వేసి కొంచెం బటన్లు వేసి హడావడి చేశారు, అందరూ తెలిసిన విషయం, నేను దాపరికం ఏం లేదు, అవునా కదా? ఈ పాస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి ఈ దుప్పటి తెచ్చేప్పుడు ఇది ఎందుకు తెస్తున్నారు ఆయన తెలుసా లేదా? ఇక్కడ తీసుకొచ్చింది ఇది ఎందుకు తెచ్చాను రా అని అంటే పాస్టర్ గారిని పాస్టర్ గారు వెంటనే విశాఖపట్నం పంపిస్తారు. అదే కదా సమస్య. లేదు ఈ దుప్పటి ఎందుకు తెచ్చాను అని అంటే ఎలా ఉంటుంది? ఉండదు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు సృష్టించక మునిపే నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడో ఆయనకి తెలుసు. అయితే మన జీవితానికి పరిపూర్ణత, సంతోషం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడో అది నెరవేరినప్పుడు. అయితే మనం దేవుడి నుంచి దూరం అయిపోయామనుకో, తృప్తి ఉంటుందా? మనకి ఉండదు.
సంతోషం ఉంటుందా? ఉండదు. మనం బంధకాల్లోకి వెళ్ళిపోతే ఉంటుందా? ఉండదు. దేవుడు మనల్ని స్వేచ్ఛ జీవితం కోసం సృష్టించాడు కానీ బంధకాల కోసం సృష్టించలా. దేవుడు మనల్ని తన కోసం సృష్టించుకున్నాడు కానీ సాతాను కోసం సృష్టించలా. కానీ మనం సాతానికి అమ్ముడు పోయాం. సాతానికి మనం అమ్మేసుకున్నాం. తప్పిపోయిన కుమారుడంట చివరికి అమ్మేసుకున్నాడంట. మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తాం. అమ్మేసుకున్నాడు. అదేవిధంగా మనల్ని మనం అమ్మేసుకున్నాం. మన చెడు బుద్ధులకి, చెడు అలవాట్లకి అమ్మేసుకున్నాం. కాబట్టి దేవుడు ఏమనుకుంటాడంటే విడిపించాలి అని ఆశపడుతూ ఉంటాడు. పస్కా సమయంలో ఒక సందర్భాన్ని చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభువు వారు ఏమంటారు తెలుసా? ఇద్దరు శిష్యుల్ని, ఇలా వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక గాడిద ఉంటుంది, గాడిదని విప్పి తీసుకొని రండి అని అంటాడు కదా. విప్పి తీసుకొచ్చినప్పుడు అసలు విషయం ఏంటి తెలుసా? చాలామందికి ఈ ప్రాముఖ్యమైన విషయం అర్థం కాదు. దేవుడు గాడిదని తీసుకురమ్మన్నాడు. గాడిద పక్కన ఇంకోటి ఉంటుంది, దాన్ని గాడిద పిల్ల అంటారు. గాడిద పిల్లని కడతారా? కట్టరు. గాడిదని కడతారు. గాడిద పిల్లని వదిలేస్తారు. ఎందుకు తెలుసా? గాడిద ఎక్కడ ఉంటుందో గాడిద పిల్ల అక్కడే ఉంటుంది. సో గాడిదని తెస్తే ఎవరు వస్తారు? గాడిద పిల్ల వస్తుంది. దేవుడు ఎక్కింది గాడిదనా గాడిద పిల్లనా? గాడిద పిల్లని ఎక్కాడు. గాడిదని చాలామంది ఎక్కువ ఉంటారు, గాడిద పిల్లని ఎవరు ఎక్కలేదు. ఎవ్వరూ ఎక్కని గాడిద పిల్లని ఆయన ఎక్కాడు. అది అక్కడ ఉంది. అయితే వాళ్ళ అమ్మని ఇప్పితే అది వచ్చింది. మనల్ని ఇప్పితే దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. మనం బంధకాల్లో ఉన్నాం. దేవుడు వాడబడటానికి దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. దేవుడు వాడబడటానికి, దేవుడు మనల్ని వాడుకున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఒక ఆయన జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి గొప్ప ప్రసంగికుడు. ఆయన ఏమంటాడు తెలుసా? తుప్పు పట్టడం కంటే, జాగ్రత్త వినండి, తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం శ్రేష్టం అంటాడు. ఒక ఇనుప కడ్డీ కొన్నాం అనుకోండి, అది అలా తుప్పు పడుతూ ఉందనుకోండి, ఏమన్నా ఉపయోగమా? ఉపయోగం లేదు. కానీ దాన్ని వాడంగా అరిగిపోయింది అనుకోండి, ఎంత బాగుంటుంది. మీకు తెలుసో తెలీదా కానీ నా జీవితంలో కొన్నిసార్లు మాత్రమే బాల్ పెన్ పూర్తిగా వాడా. బాల్ పెన్ పూర్తిగా వాడతాం ఏంటంటే తెలుసా? రాసి కొద్దిసేపు నాకు రాస్తే ఏం రాయకూడదు. ఇలా ఎత్తి చూస్తే పై నుంచి కింద దాకా తెల్లగా కనబడాలి. అలా తెల్లగా కనబడేటప్పుడు ఎంత ఆనందం వస్తుంది తెలుసా? ఇదంతా నేను రచన. నేను సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇంటిగ్రేషన్ అని ఉంటుంది, ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది అనమాట. అయితే నేను నా స్నేహితుడు పోటీ కొద్ది రీము కాగితాలు కొనుక్కొచ్చుకున్నాం. రీము కాగితాలు, ఇంత కాగితాలు కట్ట. తర్వాత బాల్ పెన్ 4 రీఫిల్స్, ఒక పెన్ కొనుక్కొని పెట్టుకున్నాం. ఏం చేసామంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ప్రతి లెక్క చేసేయాలరా అని అనుకొని మొదలు పెట్టాం. 72 గంటలు. మధ్యలో మా అయితే 1-2 గంటలు నిద్రపోయేవాళ్ళం అంతే. 72 గంటలు నాన్ స్టాప్ ఇద్దరం కూర్చొని లెక్కలు చేస్తానే ఉండిపోయాం. చేస్తే 3 రీఫిల్స్ అయిపోయినాయి. 3 రీఫిల్స్. ఆ 3 రీఫిల్స్ ఖాళీ అక్కడ పెట్టి వాడు చూసి ఎంతసేపు పొంగిపోయింది అసలు, నేనేనా రాసిందని చాలా ఆనందించాను. చాలా నాకెప్పుడు ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది సార్, దేవుడు మన జీవితాన్ని చూసి పూర్తిగా వాడుకొని, రే నీ జీవితాన్ని పూర్తిగా వాడుకున్నాను రా నేను అని అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. గాడ్ వాంట్స్ దాట్. మన జీవితాన్ని ఆయన వాడుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మనము ఆయనకి ఇవ్వలేదనుకోండి జీవితాన్ని, వేరే వానికి ఇద్దాం. మెర్లిన్ మోన్రాయ్ అని చాలా అందగత్తె, హాలీవుడ్ యాక్ట్రెస్ మెర్లిన్ మోన్రాయ్ని ఒకసారి బిల్లీ గ్రామ్ గారు ఫోన్ చేసి అన్నాడంట, మెర్లిన్ దేవుడు నీతో నన్ను మాట్లాడమంటున్నాడు అని అంటే నాకు ఖాళీ లేదులే అని అన్నదంట. అంటే మెర్లిన్ దేవుడికి నీ జీవితం కావాలి అని అంటే అప్పుడు బిల్లీ గ్రామ్తో అన్నదంట, నేను ఇంకా ముసల్దాన్ని అవ్వలేదు, ముసల్దాన్ని అయిన తర్వాత ఇస్తానులే దేవుడికి జీవితాన్ని అని అంటే అప్పుడు బిల్లీ గ్రామ్ గారు ఒక మాట చెప్పాడంట. ఏమన్నా తెలుసా? ఐస్ ఫ్రూట్ ఉంటుంది కదా, పొల్లోడు, దాన్ని చీకేసి పొల్ల అప్పుడప్పుడు బయట కనబడుతుంది. ఆ చీకేసిన ఐస్ క్రీమ్ నీకు ఇస్తే నువ్వు తింటావా అని అంటే చీ అన్నదంట. దేవుడికి అలాంటిది ఇద్దాం అనుకుంటాం అన్నాడంట. అంటే ప్రతివాడికి జీవితాన్ని ఇచ్చేస్తే ఆడి చీకి వదిలేసింది అంత. అదే వైదిగా నా జీవితం అంటే ఎలా ఉంటుంది? నిన్నెవరు చీకేస్తున్నారు నాకు తెలియదు. నీకు తెలుసు, నేను మాట్లాడే మాటలు పచ్చిగా ఉండొచ్చు,
కానీ మనం ఎంత బండబారిపోయామంటే అలాంటి మాటలు అంటే కానీ క్లిక్ కాదు మనకి. నీ జీవితాన్ని ప్రతివాడు చీకేస్తావంటే, ప్రతిదీ చీకేస్తావంటే, చివరికి ఇదో ప్రభు పొలం మిగిలింది తీసుకో అని అంటే, ఒకవేళ అలాంటి దుస్థితిలోకి వచ్చినట్లయితే ఈ మాటలు గుర్తుపెట్టు. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం. ఆయన దేవుడు మనల్ని తయారు చేసుకుంది ఆయన పరిశుద్ధ ఆలయముగా ఉండాలి. పరిశుద్ధ ఆలయం అంటే, ఆలయము అని సర్వసాధారణంగా దేన్ని అంటారు తెలుసా? ఒక నివాస గృహాన్ని అంటారు. దేవుడు సృష్టి అంతటికీ కర్త కదా, ఆయనకి ఇల్లు ఏమన్నా ఉంటుందా? సృష్టి అంతటిని తయారు చేసిన ఏ ఇంట్లో పెడతాం? ఏ ఇంట్లో పెట్టలేం. ఆయన నివాసం పరలోకమే. పరలోకమందున్న మా తండ్రి అని అంటాం కదా, అంటే ఆయన అడ్రస్ అర్థమైందా? అమలాపురంలో ఉన్నటువంటి కార్లకుమానిపల్లి గారు అని ఎలా అంటామో అర్థమైందా? అదేవిధంగా పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి అంటే ఆయన అడ్రస్. అది ఆయన అడ్రస్. ఆయన ఉండేది అక్కడ, ఆయన పరిశుద్ధ ఆలయం అక్కడ. కానీ అక్కడుండే దేవుడు ఒక కోరుకుంటున్నాడు. ఏమో తెలుసా? నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతలా. మనుషులలో రెండు విషయాలు. మనుషులతో ఉండటం ఏంటి తెలుసా? సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? మనుషులతో ఉండాలని. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఎక్కడైతే 2-3 నా నామ పేరట చేరి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. బాగా తెలుసు మీకు వాక్యం. ఆయన నామము పేరట చేరి ఉండటం అంటే ఏంటి? ఆయన నామం పేరట చేరి ఉండటం అంటే, యేసయ్యను నేను నా దేవుడిగా అంగీకరిస్తున్నాను అని నేను అనుకుంటే, అర్నెస్ట్ గారు ఉన్నారు కదా, బిషప్ పాస్టర్ గారు యేసు ప్రభు నా దేవుడు అని అంగీకరిస్తే, మేమిద్దరం ఒక చోట ఉంటే ఎవరిని బట్టి ఒక చోటకు వచ్చాం? యేసయ్యను బట్టి. మేమిద్దరం అలా ఉండి ఒక చోట ప్రార్థన చేసుకున్నా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా, మా ఇద్దరితో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు కదా, అవునా? మరి యేసయ్య మన ఇంట్లోకి రావాలంటే ఇల్లు శుభ్రం చేయాలా? ఇల్లు తొడవాలా? ఇంటికి సున్నం కొట్టాలా? ఇంటి మీద స్టార్ కట్టాలా? ఇంటి బయట ముగ్గేయాలా? ఇంటికి బయట దండేయాలా? ఈ కాదు వేయాల్సింది. 2 దేవుని పేరట ఉన్నవాళ్ళు 2 ఒక చోట కూర్చుంటే వాళ్ళ మధ్యకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేదండి తెలుసా, మీ ఇంటికి దేవుడు వస్తున్నాడా? అవును, మా ఇంట్లో దేవుడు క్యాలెండర్ ఉందండి, దేవుడు ఫోటో ఉందండి అని చెప్పొద్దు. దేవుడు క్యాలెండర్, దేవుడు ఫోటో కాదు. దేవుడు సన్నిధి. దేవుని సన్నిధి ఫోటో పెట్టుకుంటే రాదు, క్యాలెండర్ పెట్టుకుంటే రాదు, అగరొత్తులు తీస్తే రాదు, దండం పెట్టుకుంటే రాదు. దేవుణ్ణి వ్యక్తిగతంగా అంగీకరించిన 2 ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకుంటే, నేను మిమ్మల్ని నేరుగా అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? కుటుంబ ప్రార్థన ఉంటే ఆ కుటుంబంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. బైబిల్లో ఒక పండితుడు ఈ విధంగా అన్నాడు, ద ఫ్యామిలీస్ దట్ ప్రే టుగెదర్ విల్ స్టే టుగెదర్. ఏ కుటుంబాలైతే కలిసి ప్రార్థన చేసుకుంటాయో అవి కలిసి ఉంటాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కదా. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు, పిల్లల మాటలు తల్లిదండ్రులు వినరు, భార్య మాట భర్త ఎందు, భర్త మాట భార్య వినరు. ఎందుకని ఇలాంటి గొడవలు వస్తున్నాయి? యు డోంట్ ప్రే టుగెదర్. కలిసి ప్రార్థన చేయరు. కలిసి ప్రార్థన చేస్తే కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైంది. ఎక్కడైతే 2 కలిసి ఉంటారో, ఎక్కడైతే 2 సహవాసం చేస్తూ ఉంటారో ఆ సహవాసంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు, యేసయ్య ఉంటాడు. 1 యోహాను 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, నువ్వు కనబడే ఈయనున్నాడు చూసా, కనబడే ఈయన్ని గౌరవించకుండా, కనబడే ఈయన్ని నేను ప్రేమించకుండా, కనబడని దేవుడిని నేను ప్రేమిస్తున్నానంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు అబద్ధికుడివి అంటాడు. మీ కుటుంబంలో ప్రేమ ఉండాలి, మీ కుటుంబంలో భక్తి ఉండాలి, మీ కుటుంబంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది ఉండాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇది మీ ఇంట్లో లేకపోతే, మీ కుటుంబంలో లేకపోతే నా ప్రవచనంగా తీసుకోండి, మీ కుటుంబం నాశనం అయిపోతుంది. దాన్ని ఎవడు బాగు చేయలేడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసినా కూడా మీ కుటుంబాన్ని కలపలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు? జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్. ఈ పద్యం ఉంటుందా? నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్. వాళ్ళు వచ్చారంట, వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకుంటే వేరైపోతే ఆల్ ద కింగ్స్ మెన్, ఆల్ ద క్వీన్స్ మెన్ కేమ్ దెప్పు అంటూ పుట్టే కదా, వాళ్ళని కలుపుదామని చూశారు, నెవర్ కలపలేకపోయారు. నాకు అబద్ధ్యం విన్నప్పుడల్లా అదే గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, వేరైపోయారు. వాళ్ళిద్దరిని ఎవ్వరూ కలపలేకపోయారు. నోబడీ కుడ్
పుట్ దెమ్ టుగెదర్. మీ కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారణం ఎవరో తెలుసా? సాతానుడు. కుటుంబాలు కలిసి ఉండటం సాతానికి ఇష్టం లేదు. సహవాసం కలిగి ఉండడం సాతానికి ఇష్టం లేదు. మనుషులు కలిసి ఉండటం సాతానికి ఇష్టం లేదు. కలిసి ఉన్న చోట దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే సాతానుడు ఉండలేడు. కాబట్టి సాతాన్ని వెళ్ళగొట్టాలంటే ఒకటే ఒక మార్గం. చీకటి పోవాలంటే, చీకటి పో అంటే పోదు, లైట్ వెలిగిస్తే పోతుంది. మీలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక భావం పోవాలంటే దేవుడు రావాలి. దేవుడు వస్తేనే పోద్ది. యూదా ఆయనకి పరిశుద్ధ స్థలం ఆయన. మీలో కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు, సార్ మా ఇంట్లో నేను ఒక్కదాన్నే, లేకపోతే నేను ఒక్కడనే విశ్వాసిని, మరి నన్నేం చేయమంటారు సార్? నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఎవరూ లేరు అని ఒకవేళ అంటే 1 కొరింథీ 3:16 జ్ఞాపకం చేసుకో. ఏమన్నా తెలుసా? మీకు ఈ విషయం తెలీదా? పౌలు భక్తుడే ఉన్నాడు. మీకు ఈ విషయం తెలీదా? మీరు పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మనికి ఆలయమై ఉన్నారు. దేవుడు మనల్ని ఆలయంగా చూస్తున్నాడు. మనం ఇల్లు కట్టుకుంటాం ఎందుకని? ఇంట్లో ఉండడానికి. కుర్చీ కొనుక్కు తెచ్చుకుంటాం ఎందుకని? కూర్చోడానికి. దేవుడు మనల్ని తయారు చేశాడు ఎందుకని? ఆయన మనలో ఉండాలని. పరిశుద్ధ ఆలయం. ఇప్పుడు ఈ కుర్చీ కొనుక్కు తెచ్చుకున్నారండి, కొనుక్కు తెచ్చుకొని ఇంట్లో పెట్టారు. అయితే మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి. ఏదైనా ఒక కోడి దీని మీద ఎక్కి రెట్టేసింది అనుకోండి, మీరు అస్సలు కోపం తెచ్చుకోవద్దు. నా ఉదాహరణ అలాగే ఉంటాయి. రెట్టేసింది అనుకోండి, పర్లేదు అని కూర్చుంటావా? కూర్చుంటావా? కోడిని ఎన్ని బూతులు తిడతావా? దీన్ని చికెన్ బిర్యానీ చెయ్యా అని అనుకోండి అనొచ్చు. నేను ఎందుకైనా మాట చెప్తున్నానంటే, కుర్చీ కొనుక్కు తెచ్చుకున్నావు కూర్చుందామని, దాన్ని ఎవడైనా పాడు చేస్తే వాడి మీద నీకేమొస్తుంది? కోపం వస్తుందా లేదా? సేమ్ మాట ఉంది 1 కొరింథీ 3:16. కావాలంటే చూడండి. నీవు నా పరిశుద్ధ ఆలయం, దీన్ని ఎవడైనా పాడు చేస్తే వాడిని నేను, ఉన్నదా లేదా? స్ట్రైట్ ఉన్నదా లేదా? చికెన్ బిర్యానీ చేయా, నిన్ను కబాబు చేయా అంటాడు దేవుడు. నిన్ను దీన్ని తయారు చేసుకుందే తెలుసా? నేను కూర్చుందామని, నేను ఉందామని. దాన్ని నువ్వు పాడు చేసావు అనుకో, చంపేస్తాను నేను, లేపేస్తాను నేను. దేవుణ్ణి ఎవడైనా వ్యతిరేకించి ఉండగలడా? ఉండలేడు. దేవుడు మనల్ని పరిశుద్ధ ఆలయముగా చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు మీ గుండె మీద చేసుకొని, దేవుడు నివాస యోగ్యమైనది ఈ హృదయం అని మీరు చెప్పగలరా? ఒకవేళ మీరు చెప్పలేకపోతే టెన్షన్ ఏం పడద్దు. చెప్పలేకపోతే, ప్రభా దీన్ని పరిశుద్ధపరచు, నువ్వు ఉండు ప్రభా, అది నేను చెప్తాను. నిన్ను మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోవాలని నా ఉద్దేశం కాదు. జబ్బేంటో చెప్తా, జబ్బుకి పరిష్కారం ఏంటో కూడా చెప్తా. ఇది మీ జబ్బు, ఆ జబ్బుకి పరిష్కారం ఇది. మీ హృదయం పరిశుద్ధంగా లేదు. దేవుడు మిమ్మల్ని చేసిందే పరిశుద్ధ ఆలయంగా ఉండాలి. మీరు ఒకవేళ పరిశుద్ధ ఆలయంగా లేకపోతే నీ గుండె మీద చేసుకొని, ప్రభా నువ్వు దీన్ని పరిశుద్ధంగా ఉంచుదామని తయారు చేసావు, దీన్ని నేను చేతులారా పాడు చేశా, దీన్ని దరిద్రంగా చేశా, పెంట చేశా, దీన్ని బాగు చేయ ప్రభు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? గవర్నమెంట్ హాస్పిటల్లోనా? ప్రైవేట్ హాస్పిటల్లోనా? కోట్లోనా? పశువుల పాకలో ఏముంటుంది? యూఫామ్ దానిలో బెడ్ ఉంటుందా? ఫెనాయిల్ డెట్టాలు బాగా వేస్తారా? ఏరు. అక్కడ ఉండేది గేదెలు ఉచ్చ పేడ, బాగా వాసన వస్తుందా? ఏముందిరా అని అనుకోండి. ఎవడనుకోండి. మీకు ఆ విషయం అర్థమైందో లేదు? యేసు ప్రభు పుట్టింది పేడ, గేదెలు, బర్రెలు మధ్యన. అక్కడ ఎందుకు పుట్టాడు తెలుసా? నేను అక్కడ కూడా వస్తా. నేను వస్తే అప్పుడు క్లీనింగ్ మొదలు పెడతా. నేను అక్కడికి వచ్చి క్లీనింగ్ చేస్తా. నీ హృదయం ఎంత దరిద్రమైందేనా ప్రభా దా అని అంటే, ఆయన లోనకు వచ్చి అక్కడ క్లీనింగ్ మొదలు పెడతాడు ఆయన. ఏసే పుట్టంగానే అక్కడికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. అవునా కదా? దేవదూతలు వచ్చి ఏం చేశారు? పాటలు పాడారు. అవునా కదా? ఏసీ నీ జీవితంలోకి వస్తే సంగీతం వస్తుంది, సంతోషం వస్తుంది, పవిత్రత వస్తుంది. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం, ఆయన ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం. ఆయన రాజ్యం అంటే మీకు తెలిసిందే, ఒక రాజుగారు ఉంటారు, లేకపోతే ఒక అధికారి ఉంటారు. అధికారం ఉండేది. రాజుగారు లేని రాజ్యానికి విలువే లేదు.
రాజ్యం లేని రాజుకి అసలు అర్థమే లేదు. ఏమండి నేను రాజుని, దేనికంటే దేనికి కాదు నాకే అంటే ఎలా ఉంటుంది అని రాజా అంటారు. సార్ ఇది రాజ్యం సార్, ఎవడి రాజ్యం అంటే ఎవరిది కాదు, ఎవడు వాడుకుంటే ఆడిది. రెండాట్లకి అర్థం లేదు. రాజు రాజ్యం రెండు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉండాలి. దేవుడు ఏమన్నాడు సార్, నేను మీకు రాజుని, మీరు నాకు రాజ్యం. రాజుకి రాజ్యానికి సంబంధం ఎలా ఉంటుంది సార్? రాజు రాజ్యానికి రెండు చేస్తాడు, రాజు రాజ్యానికి రెండు చేస్తాడు. ఏంటో రెండు తెలుసా? ఒకటి, బయట శత్రువుల నుంచి కాపుదలు అనుగ్రహిస్తాడు. రెండు, లోనన్న అవసరతలు తీరుస్తాడు. ఒకటి, బయట శత్రువుల నుంచి కాపుదలు అనుగ్రహిస్తాడు. రెండు, లోనన్న అవసరతలు తీరుస్తాడు. ఈ రెండు దేవుడు చేస్తాడు మనకి రాజు అయితే. రెండోది, మనము దేవుడికి చేయాల్సిన పనులు రెండే. రాజుగారికి రాజ్యం చేయాల్సిన పనులు రెండే. ఒకటి, రాజుగారు కనబడ్డాను అనుకోండి, నేను రాజ్యంలో సభ్యుడిని అనుకో, రాజుగారు కనబడంగానే నేనేం చేయాలి? రాజుగారు కనబడి ఏం చేయాలి? నమస్కరించాలి, గౌరవించాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి పూజించాలి. ఇది మొదటిది. రెండోది, అరే బాబు కొంచెం అక్కడికి వెళ్ళిరారా అని రాజుగారు నాకు చెప్పారనుకో, నేనేం చేయాలి? దాన్ని విధేయత అంటారు. రెండు పనులు నేను చేయాల్సింది. ఒకటి, రాజుగారిని గౌరవించాలి, రాజుగారు చెప్పినట్లు నేను చేయాలి, అంతే. ఈ రెండు పనులు నేను చేస్తే ఆయన రెండు పనులు చేస్తాడు. ఏంటో రెండు పనులు? నా అవసరతలు తీరుస్తాడు, నాకు కాపుదల అనుగ్రహిస్తాడు. అవునా కదా? కానీ మనం చేయాల్సిన పనులు చేయవు, నువ్వు చేయాల్సినవి చేయవా అని అడుగుతాం. ఇది ఒడంబడిక, ఇది నిబంధన, దేవుడికి మనకి కలిగేటువంటి ఒప్పందం. సరే, ఈ రెండు, మొదటి వచనం ఎక్కడి నుంచి విమోచించాడు, రెండు ఎందుకు విమోచించాడు, 3 నుంచి 8 దాకా ఒకేసారి చూద్దాం, చాలా టైం అయిపోయింది కదా. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను, కొండలు పొట్టేలు వలెను, గుట్టల గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. దేవుడు యూదుల్ని అంటే ఇశ్రాయేలుని విమోచించాలి అనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాడో చెప్తున్నాడు. ఇది మనకెందుకు ఉపయోగపడుతుంది తెలుసా? దేవుడు మన సమస్యల్ని పరిష్కరించేటప్పుడు మనకు కొన్ని అడ్డులు రావచ్చు. మీరు కూడా ఆలోచించవచ్చు, నేను కొన్ని చెప్తాను అడ్లు. ఆ అడ్డు ఎవరు తొలగిస్తారు అని మీరు అనుకుంటే ఏం టెన్షన్ పడక్కర్లా. చూడండి, వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చారా? కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం అడ్డు వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది కదా, ఇక్కడ టెంట్ వేసుకొని ఉందాం అని అంటే కుదరదు. యువతల నుంచి ఎవరు వస్తున్నారు? ఫరో మళ్ళీ రథాలు వేసుకొని వస్తున్నాడు. వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. తలపైకి ఎత్తారు, ప్రభువా అని ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేస్తే ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళారు. అవునా కదా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగేవాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగేవాడు దేవుడు. నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన అడ్డు తొలగిస్తాడు. ఆయన అడ్డు ఎలా తొలగిస్తాడు? మనం ఊహించనే ఊహించు. ఆయన అడ్డు తొలగించడానికి ఇష్టపడేవాడు. నీకున్న సమస్యను తొలగించడానికి ఇష్టపడేవాడు. నేను యేసు ప్రభువుని అంగీకరించక ముందు మాదక ద్రవ్యాలకి బానిసగా ఉండేవాడిని. డ్రగ్స్ అంటారే, ఆ డ్రగ్స్ తీసుకునేవాడిని. ఇంజెక్షన్ పొడుచుకొని 5-6 గంటలు అలా నిద్రపోయేవాడిని. చాలా చాలా దరిద్రమైన జీవితం అది. అయితే నేను యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత 2 రోజులు కష్టపడి ఆపేశా. నా అంతటి నేను ఆపేశా. ఎవరిని ముట్టుకోకూడదు దాన్ని అని మానేశా. 2 రోజులు మానేసిన తర్వాత 3వ రోజుకి నా శరీరం అప్పటికే మందులకి అలవాటు అయిపోయింది కదా. 2 రోజులు అయ్యేటప్పటికి నా శరీరంలో మార్పులు రావడం మొదలుపెట్టాయి. కడుపు నొప్పి వచ్చేది, తల తిప్పడం మొదలైంది, వాంతి అయ్యేటట్లుండేది. నా స్నేహితుడు ఎవరైతే నాకు యేసు ప్రభు గురించి చెప్పాడో వాడితే చెప్పా. సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని. డాక్టర్ గారు తల తిప్పుతుందండి, వాంతి అయ్యేటట్లుందండి, కడుపు అంతా ఒకలాగుందండి అని అంటే ఆయన చాలా ప్రశ్నలు అడుస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చిందని చెప్పేశా. డాక్టర్ గారు నేను ఇలా ఇంజక్షన్లు పొడుచుకునేవాడిని మానేశానన్న. మరి ఎందుకే అలా మాయరోగం మొదలు పెట్టావు అన్నాడు. సార్ ఏం చేయను సార్, అలవాటైందా. మరి అలవాటైతే అయింది కానీ ఒక్కసారి మానేయకు అన్నాడు. ఏ సార్ అన్నాడు. ఒక్కసారి మానేస్తావు పోతావు అని అన్నాడు. మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఏం లేదు, ఇదివరకు వారానికి 3 తీసుకునేవాడు కదా, ఇప్పుడు వారానికి 2 తీసుకో. 2 వారాలు తీసుకున్న తర్వాత వారానికి 1 తీసుకో. ఆ తర్వాత 2 వారాలకు ఒకసారి తీసుకో. ఆ తర్వాత 3 వారాలకు ఒకసారి తీసుకో. ఆ తర్వాత నెలకు ఒకసారి తీసుకో. ఆ విధంగా నెమ్మదిగా మానేయాలి అని అన్నాడు. అని ఇంజక్షన్ ఈనా అని అన్నాడు. ఒరే బాబు ఇక్కడికి వచ్చింది మానేయడానికి, ఈయన అంటాడేంటి అని నా ఫ్రెండ్ ఆడంక నేను చూసా. వాడు ఇలా అన్నాడు. ఇద్దరం స్నేహితులం కదా, అర్థం చేసుకున్నాం. సర్లే డాక్టర్ గారు మళ్ళీ వస్తాం అని బయటికి వెళ్ళిపోయాం.
వెళ్ళిపోయి ఇద్దరం గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. ఏం చేద్దాంరా అన్నాడు. ఏం చేద్దాంరా, ప్రార్థన చేద్దాం అని అన్నాడు. అని నీకు కదా కడుపు నొప్పి, ప్రార్థన చేయరా అన్నాడు. ప్రార్థన చేశా. ప్రభా కడుపు నొప్పి అని చాలా గట్టి అరిసా. నొప్పి ఎక్కువైంది కదా. నేను అరుస్తుంటే నొప్పి ఇంకా పెరిగింది కానీ తగల. ఇది పరిస్థితి. ఓ 10 నిమిషాలు అరిచా. రాయ్ నా వల్ల కాదురా బాబో అని అన్నా. అని అంటే వాడు నా ఎంక చూశాడు. చూసి నా భుజం మీద అలా చేయేశాడు. వాడు ఎంకలా చూసా. ఏంట్రా అన్న. వాడు ప్రార్థన చేస్తాడేమో అనుకున్నా. మీద చేయేసి అన్నాడు, ఓ పని చేయరా అన్నాడు. నువ్వు బతకలేనంటున్నావు కదా, ప్రభా నా కడుపు నొప్పి తీయలేకపోతే నన్ను తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేయన్నాడు. ఏంట్రా అన్నా. అదేరా నువ్వు బతకలేని అన్నావు కదా, చెప్పు దేవా నా కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసేసుకో ప్రభా అన్నాను. అని అంటే అంతేనంటావు అన్నాడు. ఇంకంతేనా, ఇంకా వేరే మార్గం ఉంది? సూసైడ్ చేసుకోగలవా? లేదు. బతకగలవా? లేదు. కూడా మార్గం. సూసైడ్ చేసుకోలేవు, బతకలేవు. ప్రభా నన్ను చంపను అడుగు. కష్టపడి ప్రార్థన చేశాను తెలుసా. ఎప్పుడైనా అలా చేస్తాడా? కష్టపడి ప్రభా నన్ను తీసుకో ప్రభా. చాలా కష్టపడి ఆ మాట అంటే ఎంత తక్కువ వచ్చేసిందో, చాలా తక్కువ వచ్చేసింది. ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను, తీసుకో ప్రభా. ఓ 2-3 సార్లు అన్నా. చాలా విచిత్రం అనిపించింది తెలుసా. చాలా అంటే చాలా విచిత్రం అనిపించింది. కడుపు నొప్పి అయిపోయింది. అరే కడుపు నొప్పి లేదురా అన్న, అయిపోయింది. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. 3 రోజుల తర్వాత డాక్టర్ గారు మళ్ళీ కలిశారు. మా మెడికల్ స్టోర్స్ ఉంటుంది అన్నమాట, మా ఇంటి మెడికల్ స్టోర్స్ పక్కనే మా డాక్టర్ గారు చూసి, ఏం బాబు ఎడ్వర్డ్ బాగున్నావా, ఎలా కడుపు నొప్పి తగ్గిపోయిందని. ఎలా తగ్గిపోయింది, ఏం వేసుకున్నా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఎవరి దగ్గరికి వెళ్ళా సార్, దేవుడి దగ్గరికి వెళ్ళా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతాడు. ఇప్పటికీ డాక్టర్కి అంతు పట్టనటువంటి విషయం ఇది. డాక్టర్లకి అంతు పట్టనటువంటి విషయం. ఇది ఎట్లా సాధ్యం నాకు తెలియదు. ఇది ఎట్లా సాధ్యం? నీకు ఏ అడ్డు ఉన్నా ఆయన తొలగిస్తాడు. ఇది నా జీవిత అనుభవం. నా అడ్డు తొలగించాడు. నీకేదైనా అడ్డుందా, ఆ అడ్డు ఆయన తొలగిస్తాడు. నీది ఏ అడ్డు అయినా సరే. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది అప్పట్లో. యేసుప్రభుని అంగీకరించుకున్నాను. ఒక గర్ల్ ఫ్రెండ్ యేసుప్రభుని అంగీకరించిన 2 వారాలకో 3 వారాలకో, అరే ఈ గర్ల్ ఫ్రెండ్లు ఉండకూడదురా అని అన్నాడు. అని అంటే, అరే వదిలిపెట్టడం చాలా కష్టంగా ఉందిరా అన్న. ఎవరికైనా కష్టంగా ఉంటుంది కదా. చాలా కాలం నుంచి ప్రేమిస్తా ఉన్నా, నిన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నాను. ఎలా వదిలేస్తాం, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే, ఓ పని చేయరా 3 రోజులు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయరా అన్నాడు. వాడు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు? ఆ అమ్మాయి విశ్వాస కాదు కాబట్టి. సో మొదటి రోజు అంతా ఏమని ప్రార్థన చేసింది తెలుసా? ప్రభా అందరూ అంతటా మారు మనసు పొందటం నీకు ఇష్టం కదా, అమ్మాయి మారు మనసు పొందేటట్టు చేయి ప్రభా అన్న. ఇది పొందితే పెళ్లి చేసుకోవచ్చని. ఇది మన మొదటి రోజు ప్రార్థన. పని అవ్వాల. 2వ రోజు ప్రార్థన, అరే మారు మనసు పొందలేదురా, ఆ మారు మనసు పొందబోదు నువ్వు పొందరా అన్నాడు. ఏంటి అమ్మాయిని వదిలేయాలి ప్రభా, అమ్మాయిని వదిలేకపోతున్నాను ప్రభా, నువ్వు నాకు సహాయం చేయవా? ఇది 2వ రోజు. 3వ రోజుకి దేవుడు భరోసా ఇచ్చేశాడు. ప్రభా వదిలేద్దామంటే డిసైడ్ అయిపోయా, నన్ను స్థిరపరచు. సాయంత్రం 5 అయింది. ఫ్రెండ్కి చెప్పా, రైట్ అమ్మాయికి కౌరు పెట్టు మాడదాం అన్న. అంటే వచ్చింది. వస్తే చెప్పాను, ఇది పరిస్థితి, నేను యేసుప్రభుని అంగీకరించాను కాబట్టి నీతో ఇలాంటి అధవేషాలు వేయడానికి కుదరదేక, కాబట్టి దయచేసి నన్ను మర్చిపో అని అంటే, ఆడవాళ్ళు మామూలుగా ఏడుస్తారు కదా, అంతేనా, మోసం చేస్తావా, దేవుడు ఇదేనా చెప్పింది, నమ్మిన మాట ఇలా ఇచ్చేటనా, ఇది చాలా డైలాగులు అన్నీ వచ్చినాయి. అన్నీ వినేసి కరెక్టే, నేను చెప్పిందంత కరెక్టే, దేవుడు నీకు మంచి అబ్బాయిని తీసుకొస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నీకు పెళ్ళేదాకా నేను పెళ్లి చేసుకోను, ఆ వాగ్దానం చేస్తాను అని అన్నీ చెప్పాను. అని ఇంటికి వెళ్ళిన తర్వాత 8 అయింది. అన్నం తిందాం అనిపించింది. అన్నం కలుపుకుంటుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు 3 రోజులు ఉపవాసం ఉంటానన్నావు, ఇంకా 3వ రోజు అవ్వలేదు కదా, ఎందుకు తింటావు అన్నావు అని. నేను అన్నం దగ్గర చెయ్యి వదిలేసి వెళ్ళిపోయి సీరియస్గా 9 నుంచి 11 దాకా ప్రార్థన చేశాను. నాకు బాగా గుర్తుండిపోయింది. 11 గంటలకు పడుకున్నా. పొద్దున్నే మా ఫ్రెండ్ వచ్చాడు 7 గంటలకి. బాగా 3 రోజులు తిండిదని లేదేమో, నీరసంగా ఉండిపోయింది, మెళుకు రాల. వాడు వచ్చా, రే అడ్వర్డ్ అని లేపాడు. ఇలా లేసా, పక్కనే ఉన్నాడు, మా మంచం మీద కూర్చున్నాడు. ఏంట్రా అన్న, రే అది నూతులు దూకేసిందిరా అన్నాడు. అది పరిస్థితి. అడ్డు తొలగటం అంటే అదే కానే కాదు, నూతులు దూకేసిందిరా అని అంటే నా ఫేస్ ఎలా ఉంటుందో ఆలోచించండి సరే. ఏంట్రా అని అన్నా. ఇప్పుడు ప్రజలంతా నన్ను ఏమనుకుంటారు? నాకు చాలా, అరే ఏంట్రా అని అంటే ఆడేం నవ్వుతున్నాడు. అరే నువ్వు నూతులు దూకిస్తుందని నవ్వుతావేంట్రా అన్నాడు. టెన్షన్ పడకరా అన్నాడు.
ఏమైందన్న? ఏం లేదురా, నూతులు దూకిసిన మాట నిజమే. మా అమ్మ పొద్దున్నే బట్టలారేమందర పైకి వెళ్ళి బట్టలారాడని పైకి వెళ్తే అప్పుడే అది పైకి ఎక్కుతుందంట. ఏది? బావి మీదకి దూకేయడానికి. వీడు చూసి కిందకి దిగే లోపల దూకేసింది. దూకిన మరుక్షణం దిగి లాగేశాడు. అయ్యడికి ఈతొచ్చు, లాగేశాడు. బతిగా ఉంది అమ్మాయి, చచ్చిపోవాలి. నాకు అప్పుడు అర్థమైంది, 9 గంటల నుంచి 11 గంటల ఎందుకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ వాడు నేను కూర్చొని చాలాసేపు అమ్మాయితో మాట్లాడి, నాకు బాగా గుర్తుంది, 40 minutes ప్రార్థన చేశాను. ప్రభా, ఇది నీ నుంచి వచ్చింది, నన్ను ఒప్పించావు, ఈ అమ్మాయిని ఒప్పించు అని ప్రార్థన చేశావు. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మాయికి తర్వాత పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, సుఖంగా ఉన్నారు. నేను కూడా సుఖంగా ఉన్నాను. నా అడ్డు తొలగించాడు ఆయన. అడ్డు, ఎటువంటి అడ్డైనా సరే, ఇంతకంటే బాహాటంగా ఏం చెప్తాం? నా లైఫ్ మీ ముందు పెట్టాం, నా అడ్డు తొలగించాడని. నీ అడ్డు తొలగిస్తాడని. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనకకు మళ్ళెను. దేవుడు మనకు సహాయం చేయటం మొదలు పెడితే నీకున్న అడ్డు పారిపోద్ది, అడ్డు చినిగిపోద్ది. నీకు ఎలానైనా చెప్పచ్చు, అడ్డు చినిగిపోద్ది, అడ్డు పారిపోద్ది. దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొండలు పొట్టేలు వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసింది. కొండలు పొట్టేళ్ళు వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసింది. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు ఆ కొండని ఎవడన్నా పట్టుకుంటే చచ్చిపోయేవాళ్ళంట. ఆ కొండ వణికినట్లు అనిపించేదంట. ఇంతకీ దేవుడు మోషేని కొండ మీదకి ఎందుకు పిలిచాడు తెలుసా? వాళ్ళకి ఏ విధంగా వ్యవహరించాలో నేర్పించడానికి. 3వ వచనంలో నేనేం చెప్తానంటే, అడ్డు తొలగించేది ఆయనే. 4వ వచనం నుంచి నేను చెప్పేది ఏంటి తెలుసా? మార్గం సరళం చేసేది ఆయన. మీలో కొంతమందికి ఒక అనుమానం వస్తుంది, ఏంటి తెలుసా? ఈ వాక్యం అంతా విన్న తర్వాత ఏమంటారు తెలుసా? సార్, ఇలాంటి ప్రసంగాలు మస్తున్నాం సార్ బాబు, చాలా విన్నాం మేము. అయితే మాకు వచ్చిన సమస్య ఇదే, యేసు ప్రభువుని అంగీకరించడం ఎంత సులభమో ఆయన వెంటాడటం అంత కష్టం. ఈరోజు అంగీకరించేస్తాం, రేపు నుంచి మా బతికేంటి సార్. నేనేమంటాను తెలుసా? ఈరోజు నీ దేవుడికి నీ జీవితాన్ని ఇస్తే గుర్తుపెట్టుకో, నీ బాధ్యత నీదే కాదు, ఇంకెవరిది? దేవుడిది. నీ దేవుడిది. ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు, మీకు నేర్పిస్తాడు, ఏ విధంగా వ్యవహరించాలో ఆయన నీకు తర్బీదు చేస్తాడు. దేవుడు నాకు నేర్పించుకుంటూ వచ్చాడు, దేవుడు నాకు వాక్యాన్ని బోధించుకుంటూ వచ్చాడు, వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలో నాకు నేర్పించాడు, క్రైస్తవ జీవితం ఎలా జీవించాడో నాకు నేర్పించాడు, స్నేహం ఎలా చేయాలో నేర్పించాడు, పవిత్రంగా ఎలా జీవించాలో నాకు నేర్పించాడు. దేవుడు పాఠాలు నేర్పించాడు, వ్యక్తుల్ని పంపించాడు, ప్రసంగాలు వినిపించాడు. దేవుడు నాకు నేర్పించాడు. హీ విల్ టీచ్ యూ. కానీ ఒకటి, దేవుడితో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడు. సముద్రమా, నీవు పారిపోటకి నీకేమి తటస్థించినది? యోర్దాను, నువ్వు వెనుకకు మల్లుటకి నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ళ వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయటకు మీకేమి సంభవించినది? 3, 4 మళ్ళీ 5, 6గా రిపీట్ అయింది. సరే, 8వ వచనం చదివి తర్వాత 7వ వచనంకి వద్దాం. 8వ వచనం, ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. 3వ వచనం, అడ్డు తొలగించేవాడు. 4వ వచనం, మార్గాన్ని సరళం చేసేవాడు. 8వ వచనం, అవసరతలు తీర్చేవాడు. అవసరత. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముక్కి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఎడారిలో ఊహించని పద్ధతిలో దేవుడు సహాయం చేయడం మొదలు పెడతాడు. ఊహించని పద్ధతులు, నాకు ఊహించిన పద్ధతుల్లో దేవుడు సహాయం చేశాడు చాలా సందర్భాల్లో. ఊహించని పద్ధతులు. ఈ మధ్యన జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను గౌహటి అని అస్సాంకి వెళ్ళాను మొన్నే. ఇక్కడికి రావడానికి 4 రోజుల ముందు 15, 16 తారీఖుల్లో, 17 తారీఖుల్లో అక్కడ ఉన్నాను. నేను 18వ తారీఖు విశాఖపట్నం రావాలి. 19వ తారీఖు నేను చల్లపల్లి, అమలాపురం దగ్గర చల్లపల్లిలో ప్రసంగం చేయాలి. 18వ తారీఖు సాయంత్రం నేను విశాఖపట్నంలో దిగాలి. గౌహటి నుంచి కలకత్తా వచ్చే ఫ్లైట్ 20 నిమిషాలు లేట్ అయింది. నా ఫ్లైట్ వెళ్ళిపోయింది. కలకత్తా నుంచి విశాఖపట్నం ఫ్లైట్ వెళ్ళిపోయింది. రోజుకి ఒకటే ఫ్లైట్ కలకత్తా నుంచి విశాఖపట్నం. ఇంకా ఆ ఫ్లైట్ మిస్ అయితే రేపు సాయంత్రమే. తర్వాత సాయంత్రం వస్తే 19వ తారీఖు అంతా నాకు ప్రసంగాలకు వెళ్ళటానికి లేదు, ఇక చల్లపల్లి వెళ్ళటానికి లేదు. ఏం చేయాలో అర్థం కాదు. స్పైస్ జెట్ వాడి దగ్గరికి వెళ్ళి, జెట్ ఎయిర్వేస్ వాడి దగ్గరికి, ఏం సార్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నాడు. మేమేం చేయం సార్, మీకు ఓ పని చేస్తాం, మంచి హోటల్లో అకామిడేషన్ ఇస్తాం, రేపు సాయంకాలం దాకా ఉన్నారు. ఎవడు కావాలరా బాబు నీ అకామిడేషన్? నాకు కావాల్సిన మీటింగ్కి వెళ్ళాలని. నేనేం చేయలేను సార్, మీకేం చేయలేను అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. దేవుడు అద్భుతంగా
నిజంగా ఎలా సహాయం చేస్తాడో నేను అసలు ఊహించలేక, నేను ఇలా చూస్తూ ఉంటే దీప్తి వీణ అని ఆ అమ్మాయి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ ఒక మీటింగ్లో సువార్త చెప్తున్నప్పుడు మారు మనసు పొందింది. ఆ అమ్మాయిని ఒకసారి చూశాను, నాకు బాగా గుర్తు, దీప్తి వీణ. ఆ అమ్మాయి, అన్న ఏంటన్నా ఇక్కడ ఉన్నావు అని అంతే. కలకత్తాలో బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో తెలుగు కూడా అవడం కనబడితే ఎలా ఉంటుంది? పైగా ఇబ్బందుల మధ్యన భయంకరమైన ఎయిర్పోర్ట్లో, అన్న ఏంటన్నా ఇక్కడ ఉన్నా, ఏంటమ్మా ఇది పరిస్థితి అన్న. అవునా, నేను మాట్లాడతాను మా మేనేజర్తో అని ఏం మాట్లాడింది ఏమో. నేను 7 గంటలకి మాట చెప్పాను, 9 గంటలకి నన్ను ఢిల్లీ తీసుకెళ్ళే ఫ్లైట్ ఎక్కించారు. రాత్రి 11 దిగా, 11 గంటలు అక్కడ దిగిన తర్వాత దీప్తి పైన అక్కడ ఫోన్ చేసింది. 1 గంటకి బాంబే వెళ్ళే ఫ్లైట్ ఎక్కించారు. 3 గంటలకు బాంబేకి వెళ్ళా. పొద్దున్న 7 గంటలకు బాంబే నుంచి విశాఖపట్నం వచ్చే ఇండియా అంతా తిరిగి తర్వాత రోజు పొద్దున్నకి విశాఖపట్నంలో ఉన్నాను. ఒకవేళ టికెట్లు నన్ను కొనుక్కోమంటే 28,000 అయి ఉండేది. అయితే నేను ఎంత ఇచ్చాను తెలుసా? 1 పైసా ఇవ్వలేదు. నేను 1 పైసా ఇవ్వలేదు, 1 పైసా. తర్వాత రోజు పొద్దున్న విశాఖపట్నంలో దిగా. పైగా 2 సార్లు నాకు స్పెషల్ మీల్స్ పెట్టారు. రాత్రి 3 గంటల సేపు బాంబేలో ఎగ్జిక్యూటివ్ లాంజ్లో నాకు రెస్ట్ ఇప్పించారు. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు, ఎడారిలో నీటి ఊటను ఎలా సృష్టిస్తాడు ఊహించలేం. ఇందాక భోంచేసేప్పుడు పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, మొన్నేదో వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంట, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు. ప్రార్థన చేస్తామంటే మధ్యలో ఫోన్ రింగ్ అయిందంట. ఫోన్ ఎత్తనా ప్రార్థన చేయనా అన్న సందిగ్ధంలో ఉండి చివరికి ఫోన్ ఎత్తితే ఎవడో చెప్తున్నానంట, ఏమంటే మీ వర్తమానం విన్నాం, మీకు కొంచెం డబ్బులు గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నామని. ప్రార్థన పూర్తి కాకముందే సమాధానం పంపించడానికి ఇష్టపడేవాడు దేవుడు. మన అవసరాలు తీర్చాం. అయితే ఒకటి, దేవుడికి మనకి ఏముండాలా? లింక్ ఉండాలా, అవునా కదా? అది లేకపోతే లేదు, అది లేకపోతే లేదు. ఉందా మీకు? స్ట్రైట్ అడుగుతున్నా. లేకపోతే లింక్ ఏర్పరచుకోండి. దానికి మీరు చేయగలిగేది ఏమి లేదు. మీ దగ్గర ఒక కుక్క ఉంటుంది కదా, కుక్కని తీసుకు దాన్ని తగిలించండి, అంతే, అయిపోయింది, లింక్ అయిపోయింది కదా. అంత సింపుల్. దేవుడికి తీసుకెళ్ళి కుక్కని తగిలించండి, ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు. ఇదంతా అయిపోయింది కదా. 7వ వచనం చదివి ముగిద్దాం. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకు. ఇది నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ వచనం చివరి ఎందుకు చదవాలనిపించిందంటే, దేవుడు 10 లక్షల మంది ఇశ్రాయేలుని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, సీనాయి పర్వతాన్ని గంతులేపించి, ఎడారిలో నీటి బుగ్గను తెప్పించి వాళ్ళని ఒక దేశంలోకి తీసుకొస్తే ప్రపంచం ఆ దేవుణ్ణి చూసి ఏమంటుంది తెలుసా? వావ్, అది వావ్, అది అనేది. నీ జీవితం మారినప్పుడు, నీ బ్రతుకు మారినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు జనం నిన్ను చూసి అన్నది తెలుసా? వావ్ అనాలి. వావ్, అది దేవుడు చేసిన కార్యాన్ని చూసి భూమి వణకాలి, భూమి ఆనందించాలి. నా బ్రతుకును చూసి భూమి ఆనందించాలి. 2 రకాలైన మనుషులు ఉంటారంట. ఒక రకం మనిషిని భూమి ఏమంటుంది? సరే నువ్వు నాకు భారం అయిపోయావరా అంటదంట. ఇంకో రకమైన మనిషి ఉంటుంది, అరే నువ్వు నాకు ఆనందం అయిపోయావరా. నీ బ్రతుకును చూసి భూమి ఏమంటుంది? నీ బ్రతుకును చూసి దేవుడు ఏమంటున్నాడు? నిన్ను చూసి ప్రజలు వణకాలి, ఎళ్ళ దేవుడు గొప్పవాడని. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలోకి వెళ్తే వాళ్ళ ఎంటుకలు కూడా కాలకపోతే రాజుగారు వాసన చూసిన తర్వాత ఏమంటారు? వీళ్ళ దేవుడేరా నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడేరా నిజమైన దేవుడు అని అన్నారు. ఎందుకో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. దేవుడు నా జీవితాన్ని అద్భుతాలు చేయడానికి సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయనకి మన జీవితాన్ని సమర్పించినప్పుడు. బానిసత్వంలో ఉన్నటువంటి మీరు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించేటువంటి ఒక సాధనంగా మారాలి. బానిసత్వంలో ఉన్నటువంటి మీరు దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చూపించే సాధనంగా మారాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుని చేతుల్లో మిమ్మల్ని మీరు పెట్టుకున్నప్పుడు. ఇప్పటిదాకా మీ జీవితాన్ని మీ దేవునికి సమర్పించారా? ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు దరిద్రంగా జీవించేటువంటి వాడిని, ఈరోజు లక్షల మందికి సువార్తను బోధించి అనేక మందిని దేవుని దగ్గర నడిపించడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు అని అంటే, నేను మీ ముందు ఒక సజీవ సాక్షిగా నిలబడ్డానంటే ఒకే ఒక కారణం, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. దేవా ఇదిగో నా జీవితం అన్నాను. నా అడ్డు తొలగించాడు, నా అవసరత తీర్చాడు, నాకు పాఠాలు నేర్పించాడు. నన్ను చూసి లోకం
ఆయన్ని మెచ్చుకునేటట్లు చేశాడు. దేవుడు మీ జీవితాన్ని కూడా అట్లా చేయాలని ఇష్టపడుతున్నాడు.